ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాలు. ఈ సంవత్సరంలోని ఈ శిలువ ధ్యానంలోని ఇది 38వ రోజు. ఈరోజు ప్రపంచమంతటా కూడా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద పలికిన ఈ మాటలను గురించి ధ్యానము చేస్తూ ఉన్నారు. దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు వాక్యాన్ని బోధించిన వారందరికీ, బైబిల్ చదివిన వారికి, ప్రార్థన చేసిన వారికి, పాటలు పాడిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సో నాకు ఇవ్వబడినటువంటి వాక్యము 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. రాజైన దావీదు రచించినటువంటి కీర్తనలో 41వ సంకీర్తన 5వ వచనంలో ఈ మాట చూస్తాం. ఆ మాట ఏంటంటే, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. నీ చేతికి. ఎందుకు దేవుని చేతికి మనము మన ఆత్మను అప్పగించాలి? కారణాలు ఉన్నాయి, పరిశుద్ధ లేఖన ఆధారాలు ఉన్నాయి. దేవుని చేతికే మన ఆత్మను మనం ఎందుకు అప్పజెప్పాలి? చనిపోయేటప్పుడు చనిపోయేవారు కొన్ని సందర్భాల్లో సరే యేసయ్యనే తన తల్లిని తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను చేతికి అప్పజెప్పాడు. అది బాధ్యత అన్నారు. తన బాధ్యతను తీర్చుకున్నాడు అని అన్నాడు. ఇవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. నేను వెళ్ళిపోతున్నాను, ఈ బిడ్డల బాధ్యత నీదే నీదే. కానీ ఇక్కడ ఆత్మ విషయంలో ఈ ఆత్మను, నా ఆత్మను మీ చేతికి, మీ ఆత్మను నా చేతికి అప్పజెప్పేటువంటి అధికారం ఎవరికి కూడా లేదు. నేనైనా మీరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు అయినా ఆత్మను దేవునికే అప్పజెప్పాలి. కారణము, ఆత్మ అనేది దేవుడు నరునిలో ఉంచిన దీపము. ఏదైనా తోటలో యెహోవా దేవుడు మట్టితో నరుని సృజించి ఆయన నాసిక రంధ్రములలో తన జీవ ఆత్మను ఊదగా నరుడు జీవాత్మను జీవించే ప్రాణి అయ్యాడు. ప్రభునందు ప్రియులారా, పక్షుల గురించి, జంతువుల గురించి, జలచరాల గురించి చెప్పబడలేదు, కానీ కేవలం నరుని గురించే ఈ మాట చెప్పబడింది. నోటి మాటతో జీవము కలిగిన వాటిగా దేవుడు జీవరాశులన్నిటినీ కూడా సృష్టించాడు. మట్టితో మనిషిని చేసినప్పుడు ఆ మట్టిలో జీవము లేదని దేవుడు ఎరిగి తన జీవ వాయువును ఊదగా నరుడు జీవించే ఆత్మ అయ్యాడు, జీవించే ప్రాణి అయ్యాడు. కనుక ఇది నాది కాదు, ఇది దేవునిది. నేను దేవునిది తిరిగి దేవునికి బాధ్యతగా అప్పజెప్పాలి. ఈ విషయాన్నే పేతురు తాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోనవలేను. ఇక్కడ కొన్ని లాజిక్లు ఉన్నాయి. ఎవరు దేవునికి ఆత్మను అప్పగించుకోవాలి? ఎవరు పడితే వాళ్ళు కాదు. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ దేవుని చిత్త ప్రకారము బాధపడేవారే. దేవుని చిత్త ప్రకారము ఎవరైతే బాధపడతారో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మీ నిమిత్తము ప్రజలు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కనుక వీళ్ళందరూ నిస్వార్థులై ధన్యులు అనిపించుకున్నారు. కాబట్టి వీరు దేవుని యొక్క చిత్త ప్రకారము
శ్రమలు అనుభవించినటువంటి వారు కాబట్టి, బాధపడినటువంటి వారు కాబట్టి. ప్రభునందు ప్రియులారా, నేను బాధ పెట్టినందుకు కాదు, మీరు నన్ను బాధ పెట్టినందుకు కాదు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట దేవుని చిత్త ప్రకారము బాధపడాలి. సో దేవుడు మనకు శ్రమలు పెట్టినప్పుడు ఆ శ్రమలను ఓర్చుకొని సహించాలి. అది దేవుడు పెట్టినటువంటి బాధ అయితే దేవుడే దానిని తీసివేస్తాడు. గాయము రేపువాడను నేనే, గాయము కట్టువాడను నేనే, పుట్టించేవాణ్ణి నేనే, చంపేవాణ్ణి కూడా నేనే. ఇవన్నీ కూడా పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. కాబట్టి ఏమంటున్నాడంటే పేతురు ఇక్కడ దేవుని చిత్త ప్రకారము బాధపడుతూ, రెండవది సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మన ప్రవర్తన బాగా ఉండాలి. 3, అప్పుడు దేవుడు నమ్మకమైన వాడు, నమ్మదగినవాడు కాబట్టి ఆ నమ్మకమైన దేవునికి తమ ఆత్మలను అప్పజెప్పుకోవాలి. వారి యొక్క ఆత్మలను అప్పజెప్పుకోవాలి. ఒకే ఒక వ్యక్తి తన ఆత్మను దేవునికి అప్పజెప్పుకున్నాడు. ఎవరైనా? స్టెఫను. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయంలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను తీసుకో, ఇది నీది. ఆయన సత్ప్రవర్తన కలిగిన వాడై దేవుని యొక్క చిత్త ప్రకారము బాధపడ్డాడు ఈ లోకంలో. ఎంత సువార్త ప్రకటించాడో స్టెఫను ఆ అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం మొత్తం ఉంటుంది. కాబట్టి ఆప్టుగా ఏదైతే ఇక్కడ పేతురు ఈ మాట చెప్పాడో అది స్టెఫన్ విషయంలో నెరవేరింది. నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని అన్నాడు. తమ ఆత్మలను దేవునికి అప్పజెప్పుకోవాలి. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 10:14. నీవు దీన్ని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. చాలండి. సో దేవుడు చూస్తూ ఉంటాడు. పగ తీర్చుట నా పని, ప్రతిఫలమిచ్చువాడను నేనే. కాబట్టి మన ఆత్మను మనము తండ్రి అయిన దేవునికి సమర్పించుకోవాలి. ఈ విధంగా తండ్రి అయిన దేవునికి సమర్పించుకున్న వారు ఉన్నారు. తండ్రి అయిన దేవునికి ఆత్మను సమర్పించుకోలేక వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. వారిలో కొందరి గురించి నేను ఈ రోజున మీ ముందు ఉంచి మాట్లాడాలని అనుకుంటున్నాను, చాలా క్లుప్తంగా. ఇస్కరియోతు యూదా. ఈయన మత్తయి సువార్త 27వ అధ్యాయములో 3వ వచనము నుంచి 5వ వచనము చదువుకుంటే అక్కడ పశ్చాత్తాపడ్డాడే. కానీ నిన్నటి రోజున నేను ఇస్కరియోతు యూదా గురించి కొన్ని విషయాలను నేను మీకు తెలియజేశాను. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పెను. వారు అది మాకేమి, నీవే చూసుకొనమని చెప్పారు. భయం వేసింది. నేను నిరపరాధ రక్తమును నేను అప్పగించాను. డబ్బులు వెనక్కి ఇవ్వబోయాడు, వాళ్ళు తీసుకోలేదు. ఎందుకంటే అది కాంట్రాక్టు చెల్లుబడి అయిపోయింది. ఇక్కడ ఆయన మరణించినటువంటి మరణాన్ని చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయములో మనము చూస్తే ఆయనను బట్టి వ్రాయబడినటువంటి ఒక మాట ఇక్కడ చూస్తాము. ఏంటి? అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. కారణం ఏంటంటే, తండ్రి నేను తప్పు చేశాను, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను అని అనలేకపోయాడు.
ఆ ధైర్యం లేకపోయింది ఇస్కరియోతు యూదాకి. కారణం ఏంటంటే ఆయన దేవుని యొక్క చిత్త ప్రకారము శ్రమ పడలేదు. కాబట్టే ఈ మాట చెప్పలేకపోయాడేమో. ఇది ఎప్పుడో రాసింది పేతురు మొదటి శతాబ్దంలో. ఒకవేళ ఇస్కరియోతు యూదా తండ్రి అయిన దేవుణ్ణి యేసయ్యని బతిమలాడి ఉంటే, అయ్యా నా ఆత్మను నువ్వు తీసుకో అని చెప్పి ఉంటే బాగుండేది. యేసయ్యతో పాటు వేలాడుతున్న ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అన్నాడు, తండ్రి నీవు నీ రాజ్యంలో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అర్థం ఏంటంటే నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుతున్నాను అని అర్థము. ఇది మనం ఎప్పుడు కూడా ఆలోచించము. తండ్రి నీ రాజ్యంలో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. దేవునికి అప్పచెప్పకుండా మనము దేవుణ్ణి ఈ ప్రశ్నను, ఈ కోరికను మనము అడగకూడదు. ప్రభునందు ప్రియులారా, మరొక వ్యక్తి ఉన్నాడు, కయీను. తమ్ముణ్ణి చంపినటువంటి కయీను. దేవుని యొక్క శాపం ఆయన మీద రాగా యెహోవా దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలు చూస్తే ఆదికాండము 4వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాట 13 నుంచి 14వ వచనములో ఈ విధంగా ఉంటుంది. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరిన యుందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. తన మరణ శాసనాన్ని తానే రాసుకుంటూ ఉన్నాడు. తన మరణ శాసనాన్ని తానే రాసుకుంటున్నాడు. ఇక్కడ అన్న మాటలు మంచివే. ఏంటవి చూడండి. కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నీవు నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉంటాను కదా. ప్రభువా, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఉంటే బాగుండేది. దానికి ఆ మాట అనకుండా ఏమన్నాడంటే, నన్ను ఈ భూమి మీద ఎవరైనా కనుగొంటే వాళ్ళు చంపుదురు కదా అని అన్నప్పుడు ఆయన ఆత్మ దేవుని యొక్క సన్నిధానానికి చేరదు. దేవుని యొక్క సన్నిధానానికి చేరదు. ప్రభునందు ప్రియులారా, ఒక విషయంలో, ఒక వాక్యములో ఎన్ని రహస్యాలు దాగి ఉంటాయో మనం ఇక్కడ చూడాలి. ఇంకా 3 వ్యక్తులు ఉన్నారు. దేవుణ్ణి కోరి కూడా దేవునికి తమ ఆత్మను అప్పజెప్పుకున్నటువంటి వారు కారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అప్పజెప్పుకున్నటువంటి వ్యక్తి. లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. లూకా సువార్త చాలేనండి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎవరు ఈ వ్యక్తి? పొట్టి జక్కయ్య. యేసు ఎవరో చూడగోరి మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఆయన దగ్గరికి యేసు ప్రభు వస్తారని ఆయనకు తెలియదు. యేసయ్య పైకి చూసి అన్న మాట ఏంటంటే, వచ్చి కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను అని అంటే, ఆయన తన ఆత్మను యేసయ్యకి అప్పజెప్పుకున్నాడు. ఆయన అప్పజెప్పుకున్నాడు కాబట్టే ఈ మాటలు అన్నాడు. ఏంటి ఆ మాట? జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునే పక్షమున అతనికి 4 అంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఇదే ఆత్మను అప్పచెప్పుకోవడం అంటే. నా ఆస్తిలో సగం అమ్మి పేదలకిస్తాను. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే దానికి 4 రెట్లు ఇస్తాను.
ఇది దేవునికి ఆత్మను అప్పచెప్పుకోవడం. తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు. సారెపతి వెధవరాలుంది, కరువు, ఆజానుబాహుడు, పెద్ద పురుషుడు. ఆమె దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఇదిగో మొదట నాకు దాంట్లో నుంచి ఒక చిన్న అప్పము తీసుకురా అన్నాడు. అయ్యా, మేము చనిపోకముందు నేను నా కుమారుడు దీన్ని తిని చనిపోవాలి అని అనుకుంటున్నాము. ఆయన అన్నాడు, నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, మొదట నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. ఆ స్త్రీ, ఆ బిడ్డ, వాళ్ళిద్దరూ తమ ఆత్మలను దేవునికి అప్పచెప్పుకున్నారు. ఎందుకంటే ఒకవేళ ఏలియా చెప్పింది గనక జరగకపోతే ఆయన కడుపు నిండుతుంది, వీళ్ళు ఆశతో చచ్చిపోతారు. ఆమె నమ్మింది, ఆయన దైవజనుడు కాబట్టి నమ్మి ఆ పని చేసింది కాబట్టి ఆమె తన ఆత్మను, తనతో పాటు తన కుమారుని యొక్క ఆత్మను దేవునికి అప్పచెప్పుకుంది. ఆయన దైవజనుడు కాబట్టి, ప్రవక్త కాబట్టి. ప్రభునందు ప్రియులారా గమనించండి. మరి ఇప్పుడు మనము ఒక వ్యక్తిని చూస్తాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయములో ఒక ధనవంతుడు యవ్వనాధికారి ఉన్నాడు. నిత్య జీవాన్ని వారసత్వంగా పొందాలంటే ఈ లోకములో నేను ఏ మంచి కార్యము చేయాలి అని ఆశ కలిగి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. ఆజ్ఞల గురించి చెప్పాడు. నా బాల్యము నుండే వీటన్నిటినీ కూడా నేను ఆచరిస్తూ ఉన్నాను, ఇంకా నాకు కొదువ ఏముంది అన్నాడు. నీ ఆస్తి నమ్మి పేదలకు పంచిపెట్టి నీవు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆ మాట ఆయనకు నచ్చలేదు. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనము చదువు, అక్కడ వ్రాయబడి ఉంటుంది. అక్కడ మనము చూస్తే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనం చూడండి. మార్కు సువార్త 10:22. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఆత్మను దేవునికి అప్పజెప్పలేకపోయాడు. ఆస్తిని అమ్మి ఉండుంటే, ఆయనను వెంబడించి ఉండుంటే ఆయన తన ఆత్మను తాను కాపాడుకొని ఉండేవాడు. ప్రభునందు ప్రియులారా, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చుము. ఆయన నమ్ముకొని నీ ఆత్మను ఆయనకి అప్పజెప్పు, పదిలమ్మగా ఉంటుంది. ఆత్మ నడుపు సత్యములోనికి పూడే, ఆత్మ నడుపు, ఆత్మని సాయంబు నదికంబుగానిచ్చే, ఆత్మానందముతో దైవారాధనమునా, ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి పూడే, ఆత్మ నడుపు. ఇంకొకటి ఉంటుంది, 242వ పాట. దైవాత్మ పరిశుద్ధుడా ధారాళ ప్రేమను దండీగనిచ్చి మమ్మును దయాన్ దీవించుము. దైవాత్మ పరిశుద్ధుడా దండీగ ప్రేమను దయగా మాకు అనుగ్రహించి మమ్మను నడిపించుమనేటువంటి పాట ప్రభునందు ప్రియులారా మనం పాడుకుంటాం. ఎందుకు మనము దేవునికి మన యొక్క ఆత్మను మనము అప్పజెప్పుకోలేకపోతూ ఉన్నాం? అపోస్తుల కార్యముల గ్రంథములో ఇటువంటి ఉదాహరణలు కొన్ని ఉన్నాయి. లూదియా ఉంది, వాళ్ళని తన ఇంట చేర్చుకున్నది అంటే ఆత్మ దేవునికి అప్పచెప్పుకున్నది కాబట్టే. ధనవంతురాలు లూదియా.
అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 13-14 వచనాల్లో ఉంటుంది. ఆమె వారిని చేర్చుకుంది. ఇదే అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 30-34లో చెరసాల పునాదులు కదులుగా అక్కడ జరిగిన సంఘటన తెలుసు. వారిని తన ఇంటికి తీసుకువెళ్ళి వారి గాయాలకు కట్టుకట్టి ఇన్స్టెంట్గా ఆయనను ఆయన ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం తీసుకున్నారు. అంటే వాళ్ళు తమ ఆత్మను దేవునికి అప్పచెప్పుకున్నారు. ప్రభునందు ప్రియులారా, మనం గమనించాలి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనములో ఏమంటాడంటే, ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అంటూ ఉన్నాడు. క్రీస్తు యొక్క మనస్సును మనము కలిగిన వారము అంట. క్రీస్తు యొక్క మనస్సు ఎవరికి తెలుసు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఏంటి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ప్రాణము విడిచాడు. చెప్పకుండా ప్రాణము విడవలేదు. చెప్పకుండా ప్రాణము విడవలేదు అని చెప్పి తల వంచి ప్రాణమును విడిచెను. విధేయత ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలను మనము చూస్తే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఏంటి ఆయనకున్నటువంటి మనస్సు? మనుషుల పోలికగా పుట్టడము, దాసుని స్వరూపమును ధరించుకొనడము, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టే తండ్రి అయిన దేవునికి తన ఆత్మను ఆయన అప్పగించుకున్నాడు. ఆయన దేవుని యొక్క స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టబడకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ అక్కడ తగ్గింపుతో తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. చాలక చెప్తాడు ఇక్కడ 6వ వచనంలో, ఫిలిప్పీ 2:6లో, ఆయన దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. విడిచిపెట్టాలి అని అనుకున్నాడు, విడిచిపెట్టాడు. కాబట్టే తండ్రి తనలో ఉంచినటువంటి ఆత్మను తండ్రికి అప్పచెప్పాడు. ప్రభునందు ప్రియులారా, ఈ 2026వ సంవత్సరంలో మరి మనము యొక్క శుభ శుక్రవారములోని చివరి గడియలో ఉన్నాం. మనము శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని ఆయన తండ్రి చేతికి ప్రాణం ఉండగానే, ప్రాణము పోయిన తర్వాత మనము మన ఆత్మను దేవునికి అప్పచెప్పుకోలేము. ప్రాణం ఉండగానే మన ఆత్మను మనము దేవునికి అప్పచెప్పుకోవడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఇంతకాలము దేవుడు నాకు ఆయుష్నిచ్చాడు, ఇప్పుడు నా సమయము, నేను దేవునికి నా ఆత్మను అప్పచెప్పుకోవాలి, సురక్షితంగా ఉండాలి. ఆ విధంగా కుమారుడు బాధ్యతను నెరవేర్చి చెప్పాడు. ఆయన ప్రాణమును విడిచిపెట్టాడు. పిలాతు అదే అన్నాడు, నా మీద నీకు ఎవరు అధికారం ఇవ్వలేదు, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. మనము దేవునికి మన ఆత్మను సమర్పిస్తే తిరిగి దేవుడు దానిని మనకు అనుగ్రహిస్తాడు. దైవ కృప మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమును మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక.